సెక్షువల్ ఈక్వాలిటీ, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానమే, అమ్మాయిల పట్ల వివక్ష చూపించొద్దు. ఇదంతా పిల్లలకి ఎప్పుడు తెలియాలి. మన సిలబస్ లో చిన్నప్పటి నుంచే పాఠాలు నేర్పించాలని చెప్పి సుప్రీం కోర్టు నిన్న హితవు పలికింది. సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ దిశగా ఆదేశాలు కూడా ఇచ్చిందనమాట. చిన్నప్పుడే నైతిక పరమైన బిహేవియర్ ఎలా ఉండాలి, అమ్మాయిల పట్ల ఎలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలని చెప్పి జస్టిస్ బి నాగరత్న అధ్యక్షతన నిన్న సుప్రీం కోర్టు చాలా గట్టిగానే హితవు పలికిందనమాట. ఎక్కడ ఈక్వాలిటీ రావాలంటే ముందు కుటుంబంలో మొదలవ్వాలి. కానీ చిన్నపిల్లలప్పుడే అబ్బాయిలకి అమ్మాయిలకి పట్ల వివక్ష చూపిస్తున్నారు. అదే విధంగా అమ్మాయిల పట్ల వివక్షాపూరితమైన భాష కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా తప్పు అని కూడా ఆవిడ చెప్పిందనమాట. ఆబాద్ పోండా అనే ఒక అడ్వకేట్ ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ ప్రకారం భారతదేశంలో మహిళల పట్ల నేరాలు, ఘోరాలు, రేపులు బాగా పెరగడానికి కారణం ఎడ్యుకేషన్ లో అసలు మహిళల పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి అనే మాట లేకపోవడమే. చిన్నప్పటి నుంచి కనుక చెప్తే పిల్లలు మారుతారు అని చెప్పారనమాట. భారతదేశంలో దాదాపు సగం జనాభా మహిళలే, కానీ వివక్ష గురవుతుంది కూడా మహిళలే అనమాట. కాబట్టి సోషల్ సర్కిల్స్ లో మహిళల పట్ల ఒక స్థానం రావాలంటే, మహిళల పట్ల ఒక గౌరవం రావాలంటే అది స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ పిటిషన్ లో ఆబాద్ పోండా ఒక మాట కూడా చెప్పారు. సినిమా హాల్స్ లో, ఇతర మీడియాస్ లో మహిళల పట్ల మనం ఎలా ఉండాలి, ముఖ్యంగా రేప్స్ అలాంటి క్రైమ్స్ చేస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి భారతదేశంలో ప్రతి యువతకు కూడా అని చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా లాని ఎలా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మహిళలకు చెందిన చట్టాలు కూడా దేశం మొత్తం తెలియాలని చెప్పారనమాట. ఇక్కడ మన ఫండమెంటల్ డ్యూటీస్ లో ఒక మాట ఉంటుంది, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండటం మన ప్రాథమిక విధి అనమాట.